ఈవైటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జ్ఞానవాపిలో హిందూ దేవతల విగ్రహాలు సంచలనంగా మారిన ఏఎస్ఐ రిపోర్ట్. చిరంజీవిని అభినందించిన మంత్రి కోమటిరెడ్డి. వైఎస్ఆర్ కుమార్తెను వైఎస్ షర్మిలను ఎందుకు కాను వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. రాష్ట్రంలోనే చదువులో నంబర్ 1గా కొనసాగుతుందని వచ్చే 10వ తరగతి పరీక్షల్లో సిద్దిపేట విద్యార్థులు సత్తా చాటాలని పిలుపు. వారణాసిలోని జ్ఞానవాపి మసీద్కు సంబంధించిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సర్వే విడుదల చేసిన ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మసీద్ సముదాయంలోని హిందూ దేవతల విగ్రహాలు, శిథిలాల ఫోటోలు అక్కడి గుడి ఉండదనే విషయాన్ని స్పష్టంగా చేస్తున్నాయి. ఆంజనేయ స్వామి వినాయకుడితో పాటు శివలింగ పానపట్టం, నంది విగ్రహాలు ఉన్నట్లు గుర్తించాయి. వీటితో పాటు నాణాలు, పర్షియన్ భాషలో చెక్కిన ఇస్కరాయి స్లాబ్, ఒక రోకలు సైతం ఫోటోలో కనిపించాయి. హిందూ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసి మసీదు నిర్మించారనే విషయాన్ని ఈ ఫోటోలు వెల్లడిస్తున్నాయి. సినీ నటుడు చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారం రావడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లోని చిరంజీవి నివాసానికి వెళ్లి ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు. పునాదిరాళ్ల నుంచి ప్రారంభమైన చిరంజీవి ప్రస్థానం రేపటి విశ్వంభర దాకా విజయవంతంగా సాగుతుందని పేర్కొన్నారు. రక్తదానం, నేత్రద్వారం ద్వారా కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. మంత్రి వెంట ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు ఉన్నారు. ఎవరూ కితాబు ఇవ్వకపోతే నా విలువ ఎక్కువ కాదు తక్కువ కాదు అని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైకాపా నేతలు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు. నేను వైఎస్ఆర్ కుమార్తెను అయినప్పుడు వైఎస్ షర్మిల కాకుండా ఎలా ఉంటానని షర్మిల వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలు బాధ్యత అయ్యింది. రీజనల్ పార్టీస్ అధికారంలోకి వచ్చి నియంతల్లా మారి కొన్ని రాష్ట్రాలలో రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. రాజ్యాంగాన్ని గౌరవించడము అంటే అది ఒక రోజుతో ఒక జెండా ఎగరేయడంతో అయిపోయే పని కాదు. రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే రాజ్యాంగంలో మన దేశంలో ఉన్న అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను అందరినీ సమానంగా చూసి అందరినీ సమానంగా గౌరవించడమే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రోత్సాహం కోసం చేయాల్సిన కృషి ప్రభుత్వాలు చేయాలి. కానీ ఇటీవల కాలంలో నియంతల్లా మారిన రీజనల్ పార్టీ ప్రభుత్వాలు ఇవి అమల్లో పెట్టడం లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వాలేమో పెద్ద పెద్ద స్టాచ్యూలు పెడుతున్నాయి, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటున్నారు. కానీ నిజానికి చూస్తే సోషల్ జస్టిస్ సమాజంలో ఉందా అంటే లేదనే చెప్పాల్సి ఉంది. గత 5 సంవత్సరాలుగా దళితుల మీద జరుగుతున్న దాడులు 100% పెరిగాయి. మరి దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
దళితుల మీద జరుగుతున్న ఈ దాడులు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని సవాలుగా చేసి డోర్ డెలివరీ చేసేంతగా అంత ఘోరంగా ఉన్నాయి. ఇంకెవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైలుకి తీసుకెళ్ళి వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళని గుండు కొట్టి అవమానించే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఈ రాష్ట్రం కల్లారా చూసింది. కనీసం దళితులకు వాళ్ళకు కేటాయించిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా వాళ్ళ కోసం వాడటం జరగటం లేదు. మొత్తం అన్నీ డైవర్ట్ చేస్తున్నారు, ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తున్నారు. ఈ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మన జాతీయ జెండా సాక్షిగా ఒక ప్రమాణం చేయాలి. ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వని పార్టీలను సపోర్ట్ చేయమని, స్పెషల్ స్టేటస్ కోసం పోరాడని పార్టీలకు మేము మద్దతు ఇవ్వమని, స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీలకు మద్దతు ఇవ్వబోమని జెండా సాక్షిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రమాణం చేయాలని కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. ఎవరో నాకు కితాబిస్తే నా విలువ ఎక్కువ కాదు, ఎవరో నాకు కితాబు ఇవ్వకపోతే నా విలువ తక్కువ కాదు. నేను రాజశేఖర రెడ్డి రక్తం. రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది? ఆయన మనవడు. అమరావతి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు 75వ గణతంత్ర దినోత్సవాన్ని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం అదనపు కార్యదర్శి భరత్ గుప్తా, పలువురు ఇతర అధికారులు పాల్గొన్నారు. is underway in tribal areas such as Sitampeta, Parvatipuram, Ramachhodavaram, Buttayagudem and Dornala. Super speciality hospitals are set up in Tirupati. This is Children's Heart Center. Kadapa, Mental Health Center, Cancer Hospital and Super Speciality Block. And Palasa, Kidney Research Center. Finding a permanent solution to Uddanam kidney diseases and fulfilling the long cherished dream of Srikakulam people, my government is supplying purified drinking water through YSR Sujaladhara project built at the cost of rupees 700 crores. Dialysis services were already started in Tekkali, Palasa, Sompeta, Kaviti, హరిపురం హాస్పిటల్. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు. కొన్ని సంవత్సరాలుగా సిద్దిపేట రాష్ట్రంలోనే చదువులో నంబర్ 1గా కొనసాగుతుందని, వచ్చే 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సిద్దిపేట విద్యార్థులు 10కి 10 సాధించి మరోసారి రాష్ట్రంలో ముందుండాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. టీవీ పూరా బంద్, ఎగ్జామ్స్ పోయే తక్, ఠీకే, టీవీ బంద్ చేయాలి, 5ంటికి లేపాలి, ఫోన్లు వాడకూడదు. అట్లనే స్కూల్లో కూడా స్నాక్స్ పెట్టి ఈవినింగ్ వీలైతే 5:30, 6 వరకు ఏ స్టూడెంట్స్ని అయితే ప్రత్యేకమైన దృష్టి పెట్టాలో వాళ్ళందరికీ స్పెషల్ క్లాసెస్ కూడా
మరి మీ అందరికీ స్నాక్స్ పెట్టి స్కూల్లో ప్రారంభించాలని చెప్పి కూడా డిసైడ్ చేశారు. మరి డిజిటల్ కాంటెంట్ బుక్స్ ఏదైతే ఇస్తా ఉన్నామో దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అంటే రోజు స్కూల్లో స్పెషల్ స్టడీస్, ఇంటికి పోయిన తర్వాత మీ అందరికీ డిజిటల్ స్టడీ. స్కూల్లోనేమో సాయంత్రం స్పెషల్ స్టడీ, ఇంటికి పోయిన తర్వాత డిజిటల్ స్టడీ. సో అట్లా మీరు బాగా చదువుకోవాలి. మరి ఇవన్నీ మేము చేసిన దానికి సార్థకత అంటూ ఏమైనా ఉంటుందంటే మీరు మంచి మార్కులు తెచ్చుకోవడమే మా ప్రయత్నానికి మీరు ఇచ్చే గిఫ్ట్, మాకు రిటర్న్ గిఫ్ట్. బర్త్డేకి పోతే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా? జనరల్గా ఎవరింటికన్నా బర్త్డేకి పోతే రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంటారు కదా, చాక్లెట్ ఏదో ఒకటి. అట్లే మీరు కూడా మరి నాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. ఏంటిదా రిటర్న్ గిఫ్ట్? 10/10 and 100% రిజల్ట్. దట్ ఈస్ ద రిటర్న్ గిఫ్ట్ ఫ్రమ్ యువర్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్. సో మీరు బాగా చదవండి. మీ లైఫ్లో ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మార్చి 18వ తేదీ నుంచి పరీక్షలు జరగబోతాం. గణతంత్ర దినోత్సవ సందర్భంగా వెస్ట్ మారేడుపల్లిలోని తన నివాసం వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేశారు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. భారీ జాతీయ పతాకంతో ర్యాలీ చేపట్టిన రామ్గోపాల్పేట గల కొత్త ఎల్లయ్య హైస్కూల్ విద్యార్థులు ర్యాలీని ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. अरे आगम्मा अरे बाबू ముందల్ भारत माता की मातरम मातरम वंदे मातरम 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 and make it successful. Now I request the chief guest. I request Ravi Kumar. माता भारत माता की मातरम मातरम. Mrs. Parvati will present Aruna Garu. Head girl of the school, Shiva Kalyani, will present a bouquet to Aruna. జ్ఞానవాపిలో హిందూ దేవతల విగ్రహాలు సంచలనంగా మారిన ఏఎస్ఐ రిపోర్ట్. చిరంజీవిని అభినందించిన మంత్రి కోమటిరెడ్డి. వైఎస్ఆర్ కుమార్తెను వైఎస్ షర్మిలాను ఎందుకు కాను వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. రాష్ట్రంలోనే చదువులో నంబర్ 1 గా కొనసాగుతుందని వచ్చే 10వ తరగతి పరీక్షల్లో సిద్దిపేట విద్యార్థులు సత్తా చాటాలని పిలుపు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.